ఒకటి, స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ కలిగే ప్రయోజనం. స్మార్ట్ మీటర్లు తయారు చేసే కంపెనీలకు లాభం ఉంది, స్మార్ట్ మీటర్లు మెయింటైన్ చేసే కంపెనీలకు లాభం ఉంది, స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ అమ్ముకునేటువంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం ఉంది. మరి ప్రజలకు కలిగే లాభం ఏంటి చెప్పాలని చెప్పి అడుగు. అంటే ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం, ఉత్పత్తిదారుల లాభాల కోసం, కార్పొరేట్ల లాభాల కోసం మీరు వినియోగదారుల మీద లక్షల కోట్ల రూపాయలు భారాలు వేస్తున్నారా, వేయదలుచుకున్నారని అడుగుతాను. ఇప్పుడున్నటువంటి స్మార్ట్ మీటర్లకి 12,000 నుంచి 18,000 ఒక్కొక్క స్మార్ట్ మీటర్ పడుతుంది. మెయింటెనెన్స్తో సహా ప్రతి నెల బిల్లులో దీన్ని కలుపుతారు. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్న వినియోగదారులు అందరి మీదే స్మార్ట్ మీటర్ల భారం సంవత్సరానికి 50,000 కోట్లు ఉంటుంది. మరి ఆ మేరకు మీరు బిల్లులు తగ్గిస్తారా? లోకేష్ యువగళం సందర్భంలో సరిగ్గా సూర్యరశ్మి ద్వారా, సోలార్ ద్వారా తయారయ్యేటువంటి కరెంటును సరిగ్గా వాడుకుంటే, సరిగ్గా ఉత్పత్తి చేస్తే రూపాయికే విద్యుత్ సరఫరా చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. మేము ఆ రోజు డిమాండ్ చేసాం, రూపాయికి ఇవ్వచ్చు అని చెప్పాం. అదే లోకేష్ కూడా చెప్పాడు రూపాయికి ఇవ్వచ్చు అని. మరి ఈ రోజు 5 రూపాయల నుంచి 7 రూపాయల దాకా పడుతున్నది ఒక్కొక్క యూనిట్. మరి ఈ వాగ్దానాన్ని మీరు ఆ రోజు చెప్పిన మాటని వాళ్ళు ఆచరణలో పెట్టి ఈ రోజు రూపాయికే కరెంట్ ఇవ్వగలరా? స్మార్ట్ మీటర్లు పెట్టి మేము రూపాయికే కరెంట్ ఇస్తాం అని చెప్పి మీరు ప్రకటించండి. లేకపోతే ఎందుకు స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలి? ఎందుకు భారాన్ని భరించాలి ప్రజలు? ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే వ్యాపారస్తులకు పెట్టినటువంటి చిన్న చిన్న షాపులకు పెట్టినటువంటి వాటిల్లో బిల్లులు విపరీతంగా 6,000 ఉండే బిల్లు 26,000, 10,000 వచ్చే బిల్లు 1,00,000, 2,00,000. చివరికి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ స్పందించి దీని మీద మేము చర్యలు తీసుకుంటాం, ఆ వచ్చిన మాట వాస్తవమని అంగీకరించాల్సి వచ్చింది. ఆ మీటర్లు తొలగిస్తామని కూడా చెప్పారు. మరి రేపు పొద్దున ఇళ్లకు బిగించేటువంటి వాళ్ళకి బిల్లులు వాస్తవికంగా వాళ్ళు వాడుకున్న కరెంటుకి వస్తాయని మీరు ఏ విధంగా ఇవ్వగలరు? ఇలా తప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టి వినియోగదారులు దోచుకోవటానికి అని చెప్పి మేము అడుగుతున్నాము. అందుకని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడకుండా ఈ రోజు ఉల్లంఘించారు. ఆ రోజు షిరిడి సాయి కంపెనీ మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. షిరిడి సాయి కంపెనీని అనుమతించొద్దని మేము కూడా డిమాండ్ చేశాం. కోర్టులో కేసులు, పయ్యావుల కేసు కోర్టులో కేసు వేసాడు, చంద్రమోహన్ రెడ్డి కేసు వేసాడు. మరి వాళ్ళు ఇప్పుడు 2024 సెప్టెంబర్ తర్వాత నుంచి మాట్లాడటం అనుకున్నారు. కోర్టులో ఏం జరుగుతుందో కూడా తెలియదు, అసలు కేసు ఉందా లేదా తెలియదు, ఏం అప్డేట్స్ లేవు. మేము ఒకటే, నిజాయితీగా మీరు ఆ రోజు కోర్టులో కేసు ఫైల్ చేసి ఉంటే, ప్రజల కోసమే ఫైల్ చేసి ఉంటే, ఈ రోజు ఆ కేసును మీరు నడుపుతారా, ఉపసంహరించుకుంటారా? ప్రజలకు వివరణ ఇవ్వాలని అడుగుతున్నాం. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నటువంటి పయ్యావుల కేసు చంద్రమోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం వాళ్ళు పార్టీ నిర్ణయించుకొని వాళ్ళ అనుమతితో చేసినటువంటి పని ఇది. దీని మీద రాష్ట్ర ప్రజలకు ఈ కేసుల మీద వివరణ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి పయ్యావుల కేశవ్ గారిని, చంద్రమోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని మౌనంగా ఉండటం ఏమాత్రం అది సమాధానం కాదు, సమంజసం కాదు. ప్రజల్ని వంచనకు గురి చేయటం, మోసం చేయటం అని చెప్పి మేము చెప్పదు. అందుకని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం అనేది వినియోగదారుల గొంతు కోయటానికే, అదాని షిరిడి సాయి కంపెనీలను ఉద్ధరించడానికే. అందువల్ల తక్షణం ఈ మీటర్లను ఉపసంహరించుకోవాలి, పెట్టిన వాటిని తీసేయాలి. వాళ్ళు లాస్ వస్తే వాళ్ళు భరిస్తారు, మీకు ఎందుకండి? ఇప్పుడు కోర్టు ఉంది, మీరు కోర్టు కేసు నడపండి, మేము ఉపసంహరించుకుంటే ఫైన్ కట్టాలంటున్నారు. ఎక్కడుందో ఫైన్? ఫైన్ అదాని కట్టాలి. ఎందుకంటే మనకి ఈ 2025 మార్చిలోగా 6,000 మెగా యూనిట్లు కరెంట్ సరఫరా చేస్తాము రాజస్థాన్లో పెట్టిన అడుతారని చెప్పి ఇంతవరకు 1 మెగావాట్ కూడా మనకు సరఫరా చేయలే. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అదాని మీద చర్య తీసుకోవాలి. మీరు 1,750 కోట్లు లంచం ఇచ్చి సెకీ ఒప్పందం చేసుకున్నందుకు అదాని మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు అదానికి భయపడటం ఏమిటి? పోనీ ఇప్పుడు కేసు ఉంది హైకోర్టులో, ఆ కేసును నడిపి ఆ కేసు తేలిందాక మేము దీన్ని పెంచం, అది తేలనివ్వండి అని చెప్పండి. కోర్టు తీర్పు మీద ఉపసంహరించుకుంటామని చెప్పండి. కోర్టు గట్టిగా నడిపి, కేసును నడిపి, మరి ఏది కేసు నడపకుండా, ఈ ఒప్పందాలు రద్దు చేయకుండా, ధరలు పెంచి, విద్యుత్ ఛార్జీలు పెంచి, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కూడా పెట్టడానికి ఎగబడుతున్నారనంటే ఇది ప్రజలను ఉద్ధరించడానికి కాదు, ప్రజల మీద భారాలు వేయటానికే. అందుకనే మేము వామపక్ష పార్టీలు రేపు అన్ని పార్టీలు సమావేశమై దీని మీద ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా చర్చించబోతున్నాము. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందంటే వెంటనే ఈ స్మార్ట్ మీటర్లని మీరేమి ఈ బెదిరింపులకు లొంగకుండా, అదాని కంపెనీ మనుషులు, వాళ్ళకి అధికారికతమైనటువంటి హక్కు కూడా లేదు. ఎవరింటికి వచ్చినా మేము మీటర్ బిగిస్తుంటే మాకు వద్దు, వెళ్ళిపోండి అని చెప్పండి. ఆ రకంగా ప్రజలు కూడా దీన్ని అక్కడికక్కడ ప్రతిఘటించాలి. అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని వ్యతిరేకించండి అని చెప్పి మేము ప్రజలకు కూడా పిలిపిస్తున్నాం. షిరిడి సాయికి సంబంధించిన ఇండోసోల్ కంపెనీకి 8,000 ఎకరాలు గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు దగ్గర ఇవ్వాలని నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం ప్లేస్ మార్చి అక్కడ 30 ఎకరాలు ఇచ్చి బీపీసీఎల్లో ఇప్పుడు కరేడు, ఉలవపాడు ప్రాంతంలో 1,800 ఎకరాలు నోటీస్ ఇచ్చారు. భూసేకరణకి కలెక్టరు నోటీసు పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయరట, ప్రజల అభిప్రాయాలు తీసుకోరట. దాన్ని వ్యతిరేకిస్తూ కరేడు, ఉలవపాడు గ్రామ ప్రజలు, అక్కడున్న హరిజనులు, అక్కడున్న దళితులు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, 3 గ్రామాల ఆదివాసీ మొత్తం గిరిజనులే, యానాదులు, ఎస్సీలు ఉన్నారు. 3 గ్రామాలను లేపేస్తామంటున్నారు. వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వటం లేదు, ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. భయకంపితులు చేసి వాళ్ళు దీని మీద ఆందోళన చేయడానికి ఈరోజు మేము రాస్తారోగా చేస్తామని బయలుదేరి నిర్ణయించుకొని వస్తే
రోడ్డు మీదకి ఒక్కళ్ళు కూడా రాకుండా ఏ ఊళ్ళో వాళ్ళని ఆ ఊళ్ళోనే నిర్బంధించి మా పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారు. మా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆంధ్ర మాల్యాద్రి అరెస్ట్ అయ్యాడు. ఏమిటి దౌర్జన్యం అని అడుగుతున్నాను. మీరే వ్యతిరేకించారు. ఇండోసోల్ కంపెనీ ఇది ఒక పెద్ద స్కాము, ఇది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని బహిరంగ చెప్పారు. మేము ఇచ్చాం ప్రకటనలు, మీరు చూడండి పాత మాటలు. జనం మర్చిపోతారు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాటే. నారాయణ మనోహర్ చెప్పాడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి చెప్పాడు, చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు, బీజేపీ లంకా దినకర్ చెప్పాడు. ఇవన్నీ రికార్డు అయి ఉన్నాయి, ఆన్ రికార్డు. ఇది ల్యాండ్ స్కాము పెద్ద ఎత్తున చేస్తున్నారు. రామాయపట్నం దగ్గర ఇండోసోల్కి కానీ, గ్రీన్కో కంపెనీకి కానీ, లేకపోతే షిరిడి సాయి కంపెనీ కానీ 1000 ఎకరాలు ల్యాండ్ స్కాము బినామీ జగన్మోహన్ రెడ్డికి అన్నవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి బినామీకి మీరు ఎలా భూములు ఇస్తారని అడుగుతున్నాను నేను. ఈ భూములు అందులో బలవంతంగా అందులో పోలీసులు అంత పెద్ద ఎత్తున ఉపయోగించి బీభత్సం చేసి ప్రజలను భయకంపితులు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి తరఫున, ఎవరి కోసం మీరు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమా, లేకపోతే అదాని కోసమా, లేకపోతే షిరిడి సాయి కోసమా, లేకపోతే మోడీని సంతృప్తి పరచడానికా? ఏమిటి నిర్బంధం? అందుకని ఈ తీవ్రమైన నిర్బంధాన్ని మేము ఖండిస్తున్నాము. కలెక్టరు ఇష్యూ చేసే నోటీసుని వెంటనే ఉపసంహరించుకోవాలి. బలవంత భూసేకరణ తగదు. ప్రజలు ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఏమిటి అక్కడ? అంతగా ఆ కంపెనీకి అవసరమైతే వాళ్ళే సేకరించుకుంటారు, రైతుల దగ్గర పోయి కొనుక్కుంటారు. మీకు అవసరం ఏమిటని? ఇప్పటివరకు సేకరించిన భూములు ఎక్కడైనా పరిశ్రమలు పెట్టారా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడో ఉన్న బీపీసీఎల్ అంతకుముందు విశాఖపట్నం అన్నారు, ఆ తర్వాత కాకినాడ అన్నారు. అనకాపల్లి లేదు, విశాఖపట్నం లేదు, కాకినాడ లేదు, ఇప్పుడు పోయి రామాపట్నం అన్నారు, రేపు పొద్దున దొగరాజపట్నం అంటారేమో. అంటే ఎక్కడ భూములు ఖాళీ ఉంటే అక్కడ ఇవ్వటమేనా మీ పని? ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? ఇండోసోల్ కంపెనీ కావచ్చు, షిరిడి సాయి కంపెనీ కావచ్చు, వాళ్ళు భూములు ఇచ్చిన చోట పెట్టారు ఎక్కడన్నా? మీకు వాళ్ళకున్న పవిత్ర బంధం ఏమిటో కూడా చెప్పండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా వారదా ఈ కంపెనీ? ఇద్దరికి మధ్య బ్రిడ్జినా? కానీ ఆ ప్రభుత్వ విధానాలను మీరు బలపరుస్తూ వాటినే అమలు చేస్తూ మీకేమన్నా ప్రజలంటే గౌరవం ఉందా అని అడుగుతున్నాను. ప్రభుత్వానికి ప్రతిష్ట పోయేటువంటి పని. పాత ప్రభుత్వ విధానాలను మీరు అనుసరించి వాళ్ళు చెప్పిన వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తుంటే మీకు ఎందుకు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు ప్రజలని అడుగుతున్నాను. కానీ తక్షణం ఈ కరేడు పొలవపాడులో ఇష్యూ చేసినటువంటి ల్యాండ్ అక్విజిషన్ నోటీసును ఉపసంహరించుకోవాలి. రైతుల మీద ఈ నిర్బంధాన్ని ఆపాలి. ఈ అరెస్ట్ చేసిన నాయకులందరినీ కూడా విడుదల చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులు పాల్పడకూడదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇదే విధానాలు కొనసాగితే గత ప్రభుత్వానికి ఏగది పట్టింది, మీకు కూడా వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది ప్రజలు వాళ్ళని ఇంటికి పంపడానికి. మీకు అన్నేళ్ళు కూడా పట్టకపోవచ్చు ఇదే విధానం కొనసాగి.